ఆ ప్రేమను ఇతరులకు పంచాలి. ప్రపంచంలో ద గ్రేట్ మదర్ తెరిసా గారంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. నాకు చాలా ఇష్టం ఆమంటే. ఆ మహాతల్లి సమర్పించుకుంది. వివాహము లేదు, ఏమీ లేదు. సమర్పించుకొని దేవుని కోసం ఆమె నిలబడింది. చాలామందిను ఆమెను ప్రశ్న వేశారు. నువ్వు ఎలా కుష్ఠరోగులకి చేతులకి కాళ్ళకి వాళ్ళకి కుష్ఠులుంటే గాయాలుంటే ఎలా కడుగుతున్నావు? వాళ్ళు బాత్రూమ్ కూర్చున్నప్పుడు ప్యాస్ పోసినప్పుడు ఎలా శుభ్రం చేస్తున్నావు? ఎలా చేయగలుగుతా ఉన్నావు? ఎయిడ్స్ జబ్బులు వచ్చిన వాళ్ళని అసలు ముట్టుకోరు కదా, నువ్వు ఎట్టా వాళ్ళకి పరిచయం చేస్తున్నావు అన్నారు. అనేసరికి ఆ తల్లి చెప్పిన మాట ఏమిటో తెలుసా? ఆ మంట ఉంది, యేసు క్రీస్తు వారు ఏం చేశారో అది నేను చూసా. ఎలా అంటే బైబిల్ గ్రంథంలో ఆయన ప్రేమ చూచా. యేసు క్రీస్తు వారి యొక్క ప్రేమ అనేక మందిని బాగు చేసింది, కుష్ఠరోగుల్ని బాగు చేసింది, అనేక మందిని ముట్టుకుంది. ఆయన ప్రేమ అనేక మందిని తాకింది. యేసు క్రీస్తు వారు అనేక మందిని బాగు చేశాడు. అయితే యేసు క్రీస్తు వారిని కలిగిన నేను కూడా అనేక మందిని కూడా ఇలా ముట్టుకొని బాగు చేయగలుగుతున్నా అనిందంట. ఎంత మంచి మాట ప్రియులరా! ఇక్కడ ఒక శ్రేష్టమైన మాట కనబెడతా ఉంది. ఆ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది? యేసు క్రీస్తు వారి నుంచే పొందుకుంది. ఈ ప్రపంచం అంతట్లో ఎవరిని అడిగినా సరే క్రైస్తవులు ప్రేమ గలవారు అంటారు. అంటారు లేదా? అనరా? అంటారు. అందరికీ తెలుసు.